are going to rewind 2024. గూస్ బంప్స్ ఒకలాంటి వైబ్ వచ్చింది ఆ మూవీ చూసినంతసేపు. తను అంత బాగా యాక్ట్ చేశారంటే ఎంత స్ట్రగుల్ చేశారు అని. దగ్గరుండి మా అన్నయ్య పెళ్లి చేయడం అనేది నాకు లైక్ అన్నయ్యతో ఎక్కువ కనెక్టెడ్ అండ్ రెయిన్ డాన్స్ చేసి అప్పుడే పూల్లోకి వచ్చాము. పూల్లోకి రాగానే సో జూన్ 4th ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత అంతలాగా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా ఇయర్స్ తర్వాత 2024 మిక్స్డ్ ఎమోషన్స్. హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ బబ్లీ క్వీన్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ట్రై సంథింగ్ న్యూ. అది ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూడండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఈ రోజు నాతో పాటు నా బడీ కూడా స్క్రీన్లో ఉంది. వీఆర్ గోయింగ్ టు రివైండ్ 2024. హలో మచ్చా, ఏం నడుస్తుంది లైఫ్లో? అసలు ఈ 2024 నీకెలా అనిపించింది? ఇద్దరం కలిపి ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం అండ్ దెన్ విల్ గో ఫర్ 2025. షూర్, డెఫినెట్లీ. ఓకే, సో I think 2024 New Year అయిపోగానే so there are a lot of things which happened in 2024. So let's go with అసలు అంటే నీకు జనవరిలో నీకేం అనిపించింది? హౌ యూ ఫెల్ట్? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆర్ ఎల్స్ ఎనీ లెసన్స్? ఏమన్నా అంటే హ్యాపీ మూమెంట్, ఎక్సైటెడ్ మూమెంట్ ఏమైనా జరిగిందా? ఏంటి ఒకసారి నువ్వు చెప్పు, నువ్వు షేర్ చేసుకో. చాలా ఇయర్స్ తర్వాత 2024 మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యా. హ్యాపీనెస్, సాడ్నెస్, లెర్నింగ్స్. ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ ఎన్ లెసన్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. అది నా లైఫ్లోనే కాదు, నా వెరీ క్లోజ్ పీపుల్ లైఫ్లోనే కాదు. సో ఐ అండర్స్టాండ్ దట్ ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఏదో సినిమాలో చెప్పినట్టు మనం ఉన్నా లేకపోయినా లైఫ్ గోస్ ఆన్. సో ఈ కంప్లీట్ 2024 ఒక ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. దట్స్ ట్రూ. సో అంటే టు బిగిన్ విత్ ద ఇయర్, లాస్ట్ ఇయర్ నీకు ఇదే టైం అంటే లైక్ ఆఫ్టర్ ద న్యూ ఇయర్ హ్యాస్ స్టార్టెడ్. సో ఐ నో నీ రిలేటివ్ తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ అనేది నీకు చాలా బాగా నచ్చుంటది. సో యా, ఒకసారి షేర్ చేసుకుందాం, ఒకసారి రివైండ్ చేసుకుందాం. న్యూ ఇయర్ ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది నా కజిన్. సో షీ మూవ్ టు యుఎస్ ఫర్ స్టడీస్ అండ్ ఫర్ ది జాబ్ పర్పస్. సో తన లైఫ్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత ఇంకా ఏంటి నెక్స్ట్ స్టెప్ అనే క్వశ్చన్ మార్క్ కోవిడ్ నుంచి తనకి పెడుతూనే ఉన్నాడు గాడ్. సో అన్ని క్వశ్చన్ మార్క్స్ పెట్టడం వల్లే తను అంత దూరం థింక్ చేసి మంచి డెసిషన్ తీసుకుంది అని అనుకుంటా. సో డెఫినెట్గా సో అదొక మంచి డెసిషన్. అండ్ అలానే తన సెండ్ ఆఫ్ Jan 10th మనందరం వెళ్ళాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే తను ట్రావెల్ చేస్తున్నాం, మనం ట్రావెల్ చేస్తున్నాం అనేది తెలియలేదు. మనం ఇచ్చిన చిన్న పార్టీ ఎలా మర్చిపోతాం గురు. సో 10th ఇంకా సెండ్ ఆఫ్ అదే హ్యాపీ అండ్ సాడ్ ఎమోషన్ తో సెండ్ ఆఫ్ ఇచ్చాము. అండ్ దెన్ తను వెళ్ళిన తర్వాత నుంచి అన్నయ్య పెళ్లి షాపింగ్ స్టార్టింగ్. సో కంప్లీట్లీ ఫెబ్ అండ్ మార్చ్. సో అలా మన ఫ్రెండ్ అయితే ఫ్లై అయిపోయింది. మై డియరెస్ట్ బడ్డీ, యుఎస్ లో నువ్వు చాలా బాగున్నావు. ఇంకా నీ కెరియర్ లో మంచి సక్సెస్ రావాలని అయితే నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మీ టూ. సో జనవరిలో మనకి ఇయర్ రావడమే సంక్రాంతి ఈజ్ లైక్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట మనందరికీ, రైతులందరికీ కూడా చాలా పెద్ద పండగ. సో ఈసారి సంక్రాంతి మాత్రం మా సుష్మక్క వాళ్ళ బాబు వచ్చాడు. సో హిల్ బి ఇన్ లండన్. సో లండన్ నుంచి తను వచ్చాడు. సో తనతో అయితే మేము మంచి టైం స్పెండ్ చేసాం. అండ్ అఫ్ కోర్స్ భోగితో స్టార్ట్ చేస్తే మా చిట్టూడికి భోగి పళ్ళు పోసాము. ఆ మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, పిక్చర్స్ చూడండి మీరు కూడా. సో ఆ సంక్రాంతి అలా అయిపోయింది.
తర్వాత అంటావా? ఇక నువ్వు చెప్పు, నీకు తెలిసిందే కదా. ఇంకా ఫెబ్, మార్చ్ పెళ్లి పనులు అంతా షాపింగ్స్, ఎస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే డిజైన్ చేసి మనమే షాపింగ్ చేయడం. సో ఫెబ్ మొత్తం షాపింగ్తో గడిచిపోయింది. ఇంకా మార్చ్ పెళ్లి, రిసెప్షన్, ఇంక పెళ్లి తర్వాత ఉన్న రిచువల్స్ అన్ని అయ్యేటప్పటికి ఆ మంత్ ఎండ్ మొత్తం అసలు అయిపోయింది. మార్చ్ మంత్ అంతా ఎలా జరిగిందంటే, అంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇవన్నీ కవర్ చేస్తూనే ఉన్నాం. అంటే వెరీ ఫ్రీక్వెంట్గా ఈ 3 ప్లేసెస్ని అయితే మేము తిరుగుతూ ఉన్నాము. పెళ్లి షాపింగ్ అయితే హైదరాబాద్లో చేసాం. మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ మాత్రం మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్లో మనకి యూనో మంచి షాపింగ్ ఏరియాస్ కానీ షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం తిరిగేసామనే చెప్పచ్చు. ఇంకా ఫెబ్ అండ్ మార్చ్ అంటావా, మా అన్న పెళ్లి షాపింగ్ లో ఇంకా ఫెబ్ మొత్తం షాపింగ్ అయిపోయింది. ఇంకా మార్చ్ వచ్చేటప్పటికి పెళ్లి, రిసెప్షన్, ఇంకా తర్వాత ఉన్న రిచువల్స్ అన్నిటితో అలా ఫుల్లీ ప్యాక్డ్ ఇద్దరం. చాలా అసలు ఫుల్ అంటే ఫుల్. అంటే ఆ మంత్స్ ఎలా అయిపోయింది అంటే జుప్ అని వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంకేంటి తర్వాత మా అన్నయ్య పెళ్ళైన వెంటనే ఇంకా నీది స్టార్ట్ కదా. ఆ నెక్స్ట్ 2 months అయితే మా అన్న మ్యారేజ్ అన్నమాట. ఇమ్రాన్ మ్యారేజ్ వచ్చేసరికి వాళ్ళు యుఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు పర్సనల్, అంటే నువ్వు ఇయర్ మొత్తంలో నన్ను క్వశ్చన్ అడిగితే, సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ మంత్ అని కానీ, లేకపోతే నీకు ఎక్కువ యూనో హార్ట్కి టచ్ అయిన డేస్ అని అడిగితే కనుక, ఐ ట్రూలీ సే దట్ ఏప్రిల్ ఆ 1 week ఆ షాపింగ్ వీకే కానీ, లేకపోతే ఇమ్రాన్ వచ్చి తన మ్యారేజ్ చేసుకొని వెళ్ళి ఆ టైం పీరియడ్ అయితే నాకు ఇట్ వాజ్ లైక్ ట్రూలీ, అంటే అన్నయ్యతో ఎక్కువ కనెక్టెడ్. అండ్ ఆ షాపింగ్ చేయడం కానివ్వండి, అంటే ఫ్యామిలీతో క్లోజ్గా ఉండి మోర్ ఆఫ్ లైక్ యూనో ఫ్యామిలీ టైం అని కూడా చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏప్రిల్లో చాలా షాపింగ్ చేసాం, లైక్ యూనో బ్రైడ్ది, గ్రూమ్ది అంతా షాపింగ్ అంతా కూడా హైదరాబాద్లో చేసాం మేము కూడా. సో షాపింగ్ చేసేటప్పుడు మంచి మంచి ఫన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ మనందరం కలిసి కార్లో వెళ్ళడము, రావడము, అబ్బబ్బబ్బ ఎంత బిజీ అంటే, కానీ ఎంత బిజీ ఉన్నా ఫుడ్‌కి మాత్రం ప్రాపర్ టైం అనేది మెయింటైన్ చేసామనే చెప్పొచ్చు. అంటే ఏది ఏమైనా గానివ్వండి, 3 పూట్ల తినాలి, 4 పూట్ల తినాలి అన్నట్టుంది. సో, ఆ షాపింగ్ మాత్రం నాకు ది బెస్ట్ మెమరీ అనే చెప్పొచ్చు ఇయర్ మొత్తంలో. అండ్ మే రాగానే అన్నయ్య పెళ్లి జరిగింది. సో, సేమ్ ఇద్దరం బోత్ అంటే మేమిద్దరం ఎలా అయితే క్లోజ్ బడ్డీసో, సో మా వదినని కూడా మేము వైజాగ్ నుంచే యూనో తెచ్చుకోవడం జరిగింది. అదృష్టం అనాలా ఏమన్నా తెలీదు గానీ, సో సేమ్ ప్లేసెస్ ఇద్దరు కూడా వెరీ నియర్ బైయే ఉంటారు. సో చాలా బాగా అనిపించింది. మే అంతా కూడా సేమ్ వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్. సో ఇట్లానే నడిచిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అన్నయ్య వెళ్ళిపోయేటప్పుడు యెస్ ఆఫ్ కోర్స్ ఆ సెండ్ ఆఫ్ అనేది యూనో కొంచెం నువ్వెంత ఇష్టపడతావేమో అని ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎంత ఎంజాయ్ చేసావో తన పక్కన అది అసలు అంటే అన్న అంటే ఏ చిన్నది కావాలన్నా వచ్చేసి నాకు అది కావాలి, నా డ్రెస్ ఎక్కడ పెట్టావు, ఈ డ్రెస్ ఎక్కడ పెట్టావు, హల్దీ డ్రెస్ ఎక్కడ పెట్టావు, సంగీత్ డ్రెస్ ఏది అని ప్రతిదీ అడుగుతుంటే దట్ వాస్ లైక్ సో, అంటే దగ్గరుండి మా అన్నయ్య పెళ్లి చేయడం అనేది నాకు లైక్ చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చెప్పాను కదా, క్లోజ్ టు మై హార్ట్. అంటే 2024లో ఏప్రిల్, మే అని రాసుకుంటాను ఆ డైరీలో మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది. సో మే అయిపోయింది. మే అసలు నిజంగా చెప్పాలంటే అందరికీ తెలిసిందే, మన బెజవాడలో సమ్మర్ పీక్ లెవెల్ ఉంటుంది. ఆ సమ్మర్ మాత్రం ఈ 2024లో ఇంత కూడా తెలియకుండా మొత్తం అయిపోయింది. సో మే అట్లా గడిచిపోయింది. అండ్ జాయ్ఫుల్ లాంగ్ డ్రైవ్స్ విత్ రైట్. అసలు మన ఫేవరెట్ సాంగ్ ఈవెన్ నిద్ర కూడా ఉండేది కాదు. నిద్ర పోకపోయినా ఓఆర్ఆర్ మీద రింగులు వేయడము అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. సో అన్నయ్య సెండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, లైక్ చాలా డేస్ తర్వాత అగైన్ ఐఎమ్ బ్యాక్ టు మై ప్లేస్ అనేది ఉంది. సో ఇంకా మే తర్వాత మేడం గారి బర్త్డే కదా. So she surprised me with lot of gifts and lot of surprises.
సో యాహ్! అప్పుడైతే నేను అడగలేదు. సో ఇప్పుడు మనం లైక్ వెన్ వి ఆర్ రివైండింగ్ ఆల్ అవర్ మెమరీస్. సో అంటే అప్పుడు నీకెలా అనిపించింది? అంటే లైక్ మనం త్రిపుర రిసార్ట్స్‌కెళ్ళాం విచ్ ఈస్ లైక్ మాల్దీవ్స్ థీమ్డ్ కదా! సో అంటే ఒక్కసారి ఆల్ అవర్ మన వర్క్ లోడ్ అంతా, వర్క్ ప్రెషర్ అంతా పక్కన పెట్టేసి ఒక సమ్ డిఫరెంట్ ప్లేస్‌కి వెళ్లి మనం అక్కడ ఎంజాయ్ చేయడం నీకెలా అనిపించింది? ఆ పర్టిక్యులర్ డేస్ అని కాదు. సో, నేను చిన్నప్పుడు చాలా బాగా బర్త్‌డే అంటే ఇట్స్ ఎ స్పెషల్ డే ఫర్ మీ. యూ నో ఐ వాంట్ టు బి స్పెషల్ అండ్ పీపుల్ హ్యావ్ టు ట్రీట్ మీ స్పెషల్ అన్నట్టు ఉండేది. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ హ్మ్. అండ్ ఐ మిస్ దట్ వైబ్. హ్మ్. యాక్చువల్ బర్త్‌డేస్ అంటే ఓకే, దిస్ ఈస్ బర్త్‌డే టు మీ ఓన్లీ. బట్ చాలా ఇయర్స్ తర్వాత హే మై బర్త్‌డే వైబ్స్ ఆర్ హ్మ్. బ్యాక్ అని అనుకున్నా. థ్యాంక్ యూ హ్మ్. సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. కమ్ ఆన్. బట్ చాలా ఇయర్స్ తర్వాత యెస్ దిస్ ఈజ్ మై బర్త్‌డే అనే ఫీల్ నాకొచ్చింది. అంటే లాస్ట్ ఇయర్స్ బర్త్‌డేస్‌ని చూసినా ఐయామ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో ఔట్ టు యెస్ వి హావ్ టు గో ఔట్ అండ్ వి హావ్ టు సెలబ్రేట్ అని అన్నట్టు అది లేదు. బట్ ఈ ఇయర్ యెస్ మై బర్త్‌డే వైబ్ ఈస్ బ్యాక్. హ్మ్. యెస్ ఐ హావ్ పీపుల్ టు సెలబ్రేట్ మై బర్త్‌డే అన్న ఫీల్ వచ్చింది. సో డెఫినెట్‌లీ ఒక కంప్లీట్ ప్రాపర్ బర్త్‌డే గిఫ్ట్ అని చెప్పొచ్చు. చాలా హ్మ్. ఇయర్స్ తర్వాత. యూ ఎంజాయ్. సో యాహ్! టూ మచ్. అండ్ ఆ రెయిన్ డాన్స్ స్పెషల్లీ రెయిన్ డాన్స్‌కొస్తే వి వర్ లైక్ ఆ రోజు ఏమైంది అంటే వి వర్ ఇన్ ద పూల్ అండ్ రెయిన్ డాన్స్ చేసి అప్పుడే పూల్‌లోకొచ్చాము. పూల్‌లోకి రాగానే చాలా సేపు ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ ఒరిజినల్ రెయిన్ డాన్స్ అనే చెప్పొచ్చు. దేవుడి నుంచి అలా పెద్ద వర్షం అనేది వచ్చింది. ఆ వర్షం రావడంతో వి వర్ లైక్ ఇంకా అంటే బాడీలోంచి ఇంకా సూపర్ పవర్ అంటారు కదా! అలా అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా ఆ స్కై వర్షం అంతా బ్లాక్‌గా అయిపోయి అట్ వన్ పర్టిక్యులర్ టైమ్ పవర్ ఆఫ్ అయిపోయింది. హ్మ్. వి వర్ లైక్ ఓన్లీ పూల్‌లో మేము మాత్రమే ఉన్నాము. నో అదర్స్ అండ్ చాలా ఫోర్స్‌గా వచ్చింది. వర్షం గూడా చాలా ఫోర్స్‌గా రావడం వల్ల ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ప్రాపర్ న్యాచురల్ రెయిన్ డాన్స్. నేచురల్ రెయిన్ డాన్స్. రెయిన్ యెస్. డాన్స్ యెస్. అన్నట్టు. కరెక్ట్. సో, అది మాత్రం నిజంగా అయితే మర్చిపోలేము. ఆ డెఫినెట్‌లీ. మంత్‌లో ఆ రిసార్ట్స్‌లో గడిపిన క్షణాలు కానీ, ఆ మొమెంట్స్ కానీ చాలా బా అనిపిచ్చింది. గుడ్ ఎక్స్‌పీరియన్స్. రైట్. యాక్చువల్లీ నీడెడ్ బ్రేక్ యాక్చువల్లీ ఆ మంత్‌లో మాకు. సో, అది అయిపోయినాక ఓకే ఫైన్ వి ఆర్ బ్యాక్ టు వర్క్స్ యాజ్ అగైన్ యూజువల్ యాస్ యూజువల్. అగైన్. కరెక్ట్. బట్ దాని తర్వాత మళ్ళీ ఆహ్, ఇండిపెండెన్స్ డే ఆర్ ద హ్మ్. రెగ్యులర్ హే! సెలబ్రేషన్స్ ఇండిపెండెన్స్ డే అంటే ఇయర్ నాకు యాక్చువల్ ఇండిపెండెన్స్ డే అనిపిస్తుంది. అనిపిచ్చదు. బికాజ్ ఎగ్జాక్ట్‌లీ ఆగస్ట్ 14థ్ ఆహ్, కోల్‌కతా ఇన్సిడెంట్ మాత్రం చాలా నన్నైతే బాగా కదిలిచ్చేసింది. అంటే నిద్ర ఎవ్రీ లెగిస్తే ఇండియన్, ఎవ్రీ పర్సన్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే ఒక ప్రాణం పోసే డాక్టరు అంటే ఒక బర్త్ ఇచ్చే అమ్మ ఎంత గొప్పదో, ప్రాణం పోసే డాక్టర్ గూడా అంతే గొప్ప. ఆహ్, అంటే ఆ డాక్టర్‌ని అత్ అంత కిరాతకంగా చంపేస్తే, ఆవిడ ఆ నైట్ ఎలా ఫీల్ అయింది? ఆ పెయిన్ తలుచుకుంటుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, అంటే తెల్లారి లెగిస్తే ఇండిపెండెన్స్ డే. ఆ! ఇండిపెండెన్స్ ఒక లేడీకే లేదక్కడ. యాహ్! నిజంగా ఈ ఇయర్ మాత్రం ఇండిపెండెన్స్ డే నాకైతే చాలా అంటే నేను బాగా. చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈవెన్ ఎంత అంటే ఆ రోజు నాకు డే అంతా కూడా చాలా హ్మ్. డిస్టర్బ్‌డ్‌గానే అనిపిచ్చింది. అది మాత్రం నైస్. చాలా బాధ అనిపిచ్చింది. అంటే ఆవిడనలా చూసి, ఆ డాక్టర్‌ని అలా చూస్తుంటే అబ్బా! చెప్పలేను మాటల్లో ఎంత బాధ అనిపిచ్చిందంటే. ఇంకొక డిజాస్టర్ మూవ్‌మెంట్ ఏంటి అంటే జులైలో మన వైనాడ్ యాహ్! ఫ్లడ్స్ ఎగ్జాక్ట్‌లీ. ఒకటి. అసలు వైనాడ్ సో, అంటే మనం లైక్ పీపుల్ వెరీ ఫ్రీక్వెంట్‌గా లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి విజిటింగ్ టూరిజం. వైనాడ్. హ్మ్. రైట్. టూరిజం ప్లేస్ అది. అక్కడ సీనరీస్ గానీ, నేచర్ గానీ అంటే ఈ పొల్యూషన్ మొత్తాన్ని గూడా ఒక వైపు నేచర్ అంటే మనం వైనాడ్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాము. గ్రీనరీ ఎటు చూసినా గ్రీనరీ ఉంటది. అండ్ క్లోజ్ టు నేచర్. హ్మ్. పీస్‌ఫుల్ టైమ్. పీస్‌ఫుల్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని అంత మంచి
అట్మాస్ఫియర్‌ని గానీ, లేకపోతే ఆ ప్లేస్‌ని గానీ, వైనాడ్‌లో జరిగిన ఆ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, చాలా అంటే అసల కొండ చర్యలు ఇరిగి పడిపోతుంటే, కింద ఉన్న జనాలు ఎంత అంటే, మమ్మల్ని కాపాడండి అని చెప్పే టైం గూడా లేదు. లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్ లైక్ దిస్. నైట్ పడుకొని లేచేటప్పటికి ఊరే లేదు. వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయింది. అంటే దట్ ఈస్ ఒక ఫ్రెండ్ దేర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ మూమెంట్స్ లైక్ హ్మ్. ఒక ఫ్రెండ్‌తో ఏం చెప్పింది లేదు. ఒక ఒక భార్యాభర్తలు గాని, లేకపోతే ఒక అమ్మ, కొడుకు గాని, వాళ్ళు మాట్లాడుకున్న మాటలే లేవు. అండ్ యూ సీ ఒక లెటర్ బయటకొచ్చింది. హ్మ్. అసల అది వెరీ చదువుతున్నా కూడా హార్ట్ టచింగ్. అది కూడా ఎంత బాధనిపించిందంటే ట్రూలీ మళ్ళీ మనం వైనాడ్‌ని బ్యాక్‌కి తెచ్చుకోవాలి. సేమ్ అలానే మళ్ళీ అందరం కూడా వి హావ్ టు గో ఫర్ యాహ్! టూర్స్, ట్రిప్స్ మళ్ళీ అదే ఫ్యామిలీ టైమ్‌ని అయితే రావాలి అని చెప్పి కోరుకుందాము. అలానే గర్ల్ చైల్డ్‌కి యెస్. అండ్ వుమెన్స్‌కి ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉండాలి. యెస్. మన ఇండియాలో ట్రూ. ఆర్ ట్రూ. ఆల్ ఓవర్ ద వరల్డ్ అని హార్ట్‌ఫుల్‌గా తలుచుకుందాం. అండ్ యెస్ దాని తర్వాత యాజ్ యూజువల్ అగైన్ అసలు ఇయర్ అంతా ఏంటంటే పెళ్ళితో అయిపోయినట్టు అనిపించింది హ్మ్. నాకైతే. హ్మ్. హ్మ్. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ ఇద్దరు మ్యారేజెస్. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ షాపింగ్స్ అండ్ వాళ్ళ రైట్. మ్యారేజ్‌కి అటెండ్ అవ్వడం. అండ్ దెన్ నీ బర్త్‌డే ఆ! సెలబ్రేషన్స్. యెస్. యెస్. సో, సో యాహ్! ఈవెన్ మన ఫ్రెండ్ బర్త్‌డేకి మనమైతే కరీంనగర్ వెళ్ళడం జరిగింది. సో, కరీంనగర్‌లో ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. ఒక ఇన్సిడెంట్ అయితే షేర్ చేస్తాను. దయచేసి ఇది మాత్రం ఎవరు రిపీట్ చేయకండి. సో, ఏంటి అనంటే కరీంనగర్ లైక్ వి వర్ వెరీ న్యూ టు ద ప్లేస్. మేము చాలా అంటే మాకు తెలీదు. సరే బస్ దిగాము. దిగిన తర్వాత అట్‌లీస్ట్ ఐయామ్ జస్ట్ లుకింగ్ అట్ ద మొబైల్. డిస్టెన్స్ ఎంతుంది? వి కెన్ వాక్ అంటే మాకు హోటల్ నుంచి మాకు అకామిడేషన్ ఏంటంటే మా ఫ్రెండ్ మాకు అకామిడేషన్ ఇచ్చారు. హోటల్ బుక్ చేశారు ఆల్రెడీ. ఎవ్రీథింగ్ వాస్ లైక్ ప్లాన్డ్. సో, మేమేంటి అంటే బస్ స్టాండ్‌లో బస్ దిగిన తర్వాత వి హావ్ టు గో ఫర్ హోటల్ హోటల్. అన్నమాట. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఇట్ ఈస్ వెరీ క్లోజ్ అని. క్లోజ్ అని చెప్పారు గానీ, బట్ వాళ్ళున్న హడావిడిలో ఎంత క్లోజ్ అనేది మాకు తెలియలేదు. మేమేం చేసామంటే సరే ఆటో తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఆటోతో తను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సరే ఫైన్. ఒకళ్ళైతే రిజెక్ట్ చేశారు. మేడం మేము చూపిస్తామన్నారు. అట్‌లీస్ట్ ఆయన నమ్మినా బాగుండేది. ఆయనన్నా చూపించోళ్ళు. ఆయనే ఆటో తీసుకెళ్ళి ఫస్ట్ నేను సింగిల్ పర్సన్ అనుకుని, హ్మ్. ఇక్కడే మేడం నేను చూపిస్తాను అని అన్నారు. సో, బట్ మనం ముగ్గురం దిగేటప్పటికి ఆ లగేజ్ అంతా చూసి నువ్వు, నేను, కుమారి సో, మనం ముగ్గురిని హ్మ్. చూసేటప్పటికి ఓకే. లగేజ్ ఇంతుంది, ముగ్గురున్నారు. సో, ఆటో చార్జెస్ వస్తాయని, లేదు మేడం ఆటోలోనే వెళ్ళాలి అని హ్మ్. చెప్పి సో, నేనేంటంటే ఆటో, ఆటో ఎక్కుతున్నప్పుడు సో, లెట్ మీ చెక్ ద డిస్టెన్స్ అని చెప్పి చెక్ చేస్తుంటే కపుల్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినియి. వచ్చిన తర్వాత దాంట్లో చూస్తే ఒకటైతే జస్ట్ 20 మీటర్స్ అనుంది. 20 మీటర్స్ ఏంటి? ఇది ఎగ్జాక్ట్ లొకేషనా కాదా? అనే లోపు ఆటో మేడం మేడం ఎక్కండి, 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 ఎక్కండి అన్నారు. సరే కదా! అంటే రోడ్ మీద ఉన్నాం కదా! వెహికల్స్ కూడా పాస్ అవుతా ఉన్నాయి. సరే కదా! అని ఎక్కాము. ఎక్కాం. జస్ట్ యూ డోంట్ మైండ్ ఇట్స్ 20 మీటర్స్ డిస్టెన్స్. ఈ సిగ్నల్ దగ్గర ఎక్కించుకొని మమ్మల్ని జస్ట్ యూ టర్న్ తీసుకొని ఆ సిగ్నల్ దగ్గర డ్రాప్ చేశారు. డ్రాప్ చేసి సమ్ సర్టెన్ అమౌంట్ అయితే చార్జ్ చేశారు. విచ్ వాస్ ఎ హై అమౌంట్ చెప్పాలంటే విచ్ వాస్ నాట్ రీజనబుల్. హై అమౌంట్ చార్జ్ చేశారు. సరే నేను అప్పటికి అన్నా, "అన్న అలా కాదులెండి మాకు తెలీదు కదా! సో, ఇలా తీసుకోండి" అన్నా కూడా తను "ఆ! లేదు లేదు మేడం ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే" అని అన్నారు. సో, అది మాత్రం ఆయన కూడా నవ్వుకున్నారు. మా మా మొహాలు చూసేసి ఆయన కూడా నవ్వుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత. సో, అలా జరిగింది. హ్మ్. సో, అది బావుంది. అండ్ బికాస్ ఆఫ్ వింటరో ఏమో తెలీదు కానీ ఐ వాస్ కనెక్టెడ్ టు దట్ జర్నీ. నాకు జర్నీ అయితే చాలా హ్మ్. నచ్చింది. కూల్ బ్రీజెస్‌తో అలా వెళ్తుంటే ఒక విలేజెస్ అన్నీ క్రాస్ చేసుకుంటా, పల్లెటూర్లన్నీ క్రాస్ చేసుకుంటా వెళ్తా. అట్ సర్టెన్ పాయింట్ వి వర్ లైక్ ఫంక్షన్ ఎంజాయ్ చేయడం గానీ, ఈవెంట్ ఎంజాయ్ చేయడం గానీ అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు టెల్ నాకైతే ఫుడ్ చాలా నచ్చిందక్కడ. ఫుడ్ అయితే చాలా బావుంది. వన్ మోర్ వన్స్ అగైన్ థాంక్ యూ మై బెస్టీ ఫర్ సచ్ ఎ గుడ్ ఫుడ్. సో, ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము. అండ్ దాని తర్వాత యెస్ ఆఫ్ కోర్స్ బ్యాక్‌కొచ్చేయాలి గాబట్టి బ్యాక్ అయితే వచ్చేసాం. బికాజ్ నెక్స్ట్ డే ఆఫీసెస్ అవన్నీ ఉన్నాయి గాబట్టి వి వర్ బ్యాక్ ఫ్రమ్ కరీంనగర్ టు హైదరాబాద్. సో, బట్ దట్ 3 డేస్ వర్ ప్యాక్డ్ బికాజ్ ముందు రోజే బర్త్‌డే. సో, బర్త్‌డే అంతా కంప్లీట్ చేసుకొని అగైన్ ఐ హావ్ ట్రావెల్డ్ టు కరీంనగర్ బ్యాక్‌కొచ్చేయడం. యాహ్! 3 డేస్ అయితే మాత్రం బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్ అనే చెప్పాలి. స్లీప్‌లెస్. స్లీప్‌లెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అవును.
ఇంకా ఆల్రైట్. Santa. అసలు డిసెంబర్ అంటే చాలు అంటే లైక్ థాంక్స్ గివింగ్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్‌తో చాలా బిజీ ఉంటాం మనందరం. అండ్ అట్ ద సేమ్ టైమ్ శాంటా అనేది లైక్ బిగ్గెస్ట్ ఒక సరదాగా టీమ్ అందరం కలిసి ఎంజాయ్ చేసేది. సో, ఈసారి నా శాంటా గిఫ్ట్ అయితే కప్స్, ఇంకా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే కాదు. నాకు గోగల్స్ ఇచ్చారు. చాలా అనిపించింది. అంటే నేను నిజంగా నా శాంటాకి మళ్ళీ థాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శాంటా. నాకైతే చాలా నచ్చింది. బికాజ్ ఇప్పటి వరకు నాకొచ్చిన గిఫ్ట్స్‌లో దిస్ వాస్ లైక్ ది అల్టిమేట్ అని చెప్పొచ్చు. నాకు చాలా నచ్చింది. అండ్ వెరీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ది యూ నో 2025. అండ్ బై ద వే నీ శాంటా గిఫ్ట్ ఏంటి? నువ్వు ఎట్లా హౌ నాది చూపించాను కదా! పార్టీ వేర్ క్లచ్ వచ్చింది. ఆ! విచ్ ఈస్ రైట్, బ్లాక్ రైట్, అండ్ రైట్. షైనింగ్ అండ్ ఆల్రెడీ కలర్స్. యూ ఐ స్టార్టెడ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ రైట్? యూజింగ్ ఆన్ ద సేమ్ డే సేమ్ డే ఇట్సెల్ఫ్. ఇట్సెల్ఫ్ యాహ్! రైట్? ఆహా! మీకు సో ఐ లైక్. పార్టీకెళ్ళడం జరిగింది. అండ్ యాహ్! ఐ హావ్ సీన్ దట్. యాహ్! అండ్ ఇవన్నీ ఒక ఎత్తైతే మనము మన బెజవాడలో ఎట్లా మర్చిపోతాం మరి. అసలు ఈసారి ఎలక్షన్స్ విన్నింగ్ అనేది ఇట్ వాస్ లైక్ డెఫినెట్‌గా. మాసివ్ హిట్ అనే చెప్పాలి. అస్సలా అంటే పీపుల్ ఎవ్రీవన్ ఆ రోజు జూన్ 4థ్‌న అందరూ వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి. సో, జూన్ 4థ్‌న ఆ అదే సార్. ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఆ! టా టా ట ట ట టా జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను జనసేన అండ్ టీడీపీ యూనో కోఆర్డినేషన్‌గా విన్ అవ్వడం అనేది ఇట్ వాస్ లైక్ ట్రిమెండస్ హిట్ అనే చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అండ్ వన్ థింగ్ అంతలాగా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి లేకపోతే అంతలాగా దే హావ్ స్టాండ్ అప్. బికాజ్ ఇట్స్ నాట్ దట్ మేము వస్తున్నాము అని కాదు. దే క్రియేటెడ్ సచ్ అ స్ట్రాంగ్ ఇంప్రెషన్ టు ఆల్ ది పీపుల్. వి ఆర్ దేర్ ఫర్ యూ. అంటే మేమున్నాము మీకు అని మాటల్లో చెప్పడం కాదు. దే హావ్ షోన్ మెనీ థింగ్స్, రియలిస్టిక్ థింగ్స్ అనేది వాళ్ళు మనకు చూపించడం జరిగింది. అందుకని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చి సో ఆ ఎలక్షన్స్ డే అయితే పీపుల్ వర్ లైక్ చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వీ కెన్ సీ వాట్ ఆంధ్ర ఈస్ గోయింగ్ రికార్డ్ బ్రేకింగ్. యా అంటే డెవలప్మెంట్ కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది. ఇఫ్ థింగ్స్ హ్యాపెన్ అండ్ డెవలప్మెంట్ విషయంకి వస్తే ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్ ద ఫ్లడ్స్ ఇన్ విజయవాడ. అంటే యా ఇంకా నాకన్నా తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బికాస్ షీ ఆల్సో గాట్ స్టక్ ఇన్ ఫ్లడ్స్. ఆ రోజు తను ఫ్లడ్స్ లో ఉంది. అండ్ ఐఎమ్ లైక్ తనకి కొంచెం ఫార్ అవే డిస్టెన్స్ లో ఉన్నాను. నేను ఏం చేద్దామన్నా నేను కూడా వెళ్ళలేని పరిస్థితి. రోడ్స్ అన్ని కూడా వాటర్తో బ్లాక్ అయిపోయినాయి. 4 కార్నర్స్ బ్లాక్ అయిపోయినాయి. ఎటు నుంచి కూడా మేము వెళ్ళి అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ ఇచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా అంటే ఫుడ్ ఇవ్వడానికి ఏ సర్వీస్ కూడా లేకపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఒక క్షణం ఇమాజిన్ చేస్తే మనవాళ్ళు అని అనుకుంటాం. కానీ కొంతమంది నిజంగా సహాయం చేయాలన్నా కూడా దేర్ ఆర్ నో సిచ్యువేషన్స్ రైట్. చెప్పాలి అంటే వాళ్ళకి ఈవెన్ అంటే తను ఎక్కడ కూడా తన మొబైల్ చార్జ్ చేసుకున్నా షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. తను నాకు ఇమీడియట్ కాల్ చేసి వీఆర్ సేఫ్, ఇప్పుడే ఇలా జరిగింది. సో తన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగేది నాకు. అది విన్న తర్వాత ఓకే ఫైన్ బాగానే ఉన్నారు. ఎంత మనము అనుకున్నా బాగానే ఉన్నారు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో అరే మనం వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నామే అని అనిపించింది. అండ్ ఎస్ నువ్వు చెప్పు అసలు ఎలా అనిపించింది? బికాస్ ఎవ్వరూ లేరు. అంటే మీకు ఒక పవర్ సప్లై లేదు, వాటర్ వచ్చేసి ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కూడా లేవు కదా ఆ టైంలో. యాక్చువల్లీ ఆ ముందు రోజు సాటర్డే అన్నని డ్రాప్ చేయడానికి భవానీపురం వెళ్ళినప్పుడు స్టిల్ అప్పుడు కూడా కార్ కి హాఫ్ వరకు వాటర్ వచ్చేసి మొత్తం మునిగి వెళ్ళాము. బట్ అదేంటంటే కృష్ణ చిన్న చిన్న వర్షాలకి 1 టోన్ భవానీపురం అంతా మునిగిపోతుంది కదా. సో యాజ్ యూజువల్ బట్ ఇది కొంచెం ఎక్కువగా అయ్యింది అని అనుకున్నాం ఆ రోజు. ఈవినింగ్ ఇంటికి వచ్చాక వన్ ఆఫ్ మై కొలీగ్ called me and asked me, so how are you? So we are seeing so many things in news. So I said, nothing to worry, not even a drop at my place. సో అలా అంత డ్రైగా ఉంది అసలు సింగినగర్ మొత్తం కూడా.
అంత డ్రైగా ఉంది. ఈవెన్ నగర్, సింగనగర్ మొత్తం. ఆ మార్నింగ్ లేసి చూసాం 6కి కూడా బాగానే ఉంది. డాడీ అన్నయ్య వెజిటబుల్ మార్కెట్‌కెళ్లారు. వెళ్ళి వచ్చేటప్పటికి రోడ్ మీద మొత్తం నీళ్ళొచ్చేసి ఉన్నాయి. యాక్చువల్లీ నాకు అప్పుడు నువ్వు వీడియో కాల్ చేయడం కూడా ఆ. జరిగింది. చూడు చూడు అని చెప్తుంది. లైక్ వీడియో కాల్‌లో ఓకే. సో అంటే అంత మనకి ఎగ్జాక్ట్‌గా నీకైతే అంటే ఎగ్జాక్ట్ విజిబిలిటీ ఉంటుంది. చూస్తుండగానే వాటర్ ఇలా వాటర్ ఫ్లడ్స్. లెవెల్స్ అలా పెరిగిపోతూ వచ్చినాయి. సో ఎంతవరకు పెరిగినాయి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరిదైనా ఇల్లు ఉంది అంటే మొత్తం ఇల్లంతా మునిగిపోయి ఓన్లీ రూఫ్ ఒక్కటే కనిపించే అంతగా అసల అది మునిగిపోయినాయి. కూడా ఎంత బాధ అంటే మనకి మెయిన్ రోడ్స్ మాత్రమే కనిపించాయి కానీ ఇన్ డెప్త్ ప్లేసెస్‌లో అట్‌లీస్ట్ పీపుల్ వాళ్ళు బయటకొచ్చే పరిస్థితి కూడా లేదు. లేదు. అంటే ఇదంతా కూడా జస్ట్ ఒక 1 అవర్ స్పాన్‌లో జరిగిపోయింది. అంటే ఆ, వాటర్ వస్తున్నాయి కదా అని అనుకున్నాం గానీ, వచ్చేసి ఫ్లడ్స్ లాగా అయిపోతది. అంటే మనం స్టక్ అయిపోతాం అనే ఆ, సిట్యుయేషన్ ఎక్కడ అది ఎవరు ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు అంటే actually. ఎవరికీ అది ఫ్లాష్ అవ్వల. హ్మ్. వస్తుంది కదా! పాస్ హ్మ్. అయిపోతుంది అనుకున్నాము. బట్ లోపల ఏరియాస్‌లో మాత్రం జనాలకి అంటే వాళ్ళ హౌస్ మొత్తం గూడా మునిగిపోయి వాళ్ళ వాళ్ళ చాలా వస్తువులయన్నీ చెల్లాచెదరైపోయి మనుషులు ఎంత ఇబ్బంది పడ్డారంటే లిటరల్లీ వాటర్ కోసం చాలా మంది జనాలు అంటే చుట్టుపక్కలంతా వాటర్ ఉంది. ఫస్ట్ టైమ్ నాకు తెలీదు ఇది ఇంతకు ముందు జరిగిందో లేదో నాకైతే తెలీదు. అవును. ఒక సీఎం అదే వరద నీటిలో ట్రావెల్ చేసి వాళ్ళని అంటే జనాలు ఎలా ఉన్నారు? ఏంటి? ఆయనకు కూడా ఒక నిమిషం బాధ అనిపించుంటది నాకు తెలిసి. ఎందుకంటే అంత పెద్ద లీడర్ వచ్చి మామూలు మనుషులలాగా ఆ బోట్‌లో ట్రావెల్ చేసి అరే! నా జనాలు అంటే ఆయన అవును. ఎట్లా అనుకున్నారంటే నా ఫ్యామిలీ అని అనుకోబట్టి ఆయన వాటర్‌లో ట్రావెల్ చేసి ఎట్లున్నారు? ఏంటి? కొంతమంది పరామర్శించడం కూడా జరిగింది. అండ్ వెహికల్స్, వాళ్ళందరికీ ఫుడ్ కూడా బోట్స్, ఇవ్వడము. బోట్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు హ్మ్. వచ్చారు. అండ్ ఫుడ్ కూడా సప్లై చేశారు. అండ్ 3 డేస్ నో పవర్ నథింగ్. ఈవెన్ నాకున్న 5%తో ఆన్ చేసిన వెంటనే నీకు కాల్ చేయడం. ఎందుకు కరెక్ట్. అంటే అంతమంది కాల్ చేసి నేను చెప్పలేను. సో హ్మ్. షీ నో అబౌట్ మై మేనేజర్స్, ఫ్రెండ్స్, అనదర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తనకి. సో తినకు ఒక్కదానికి చెప్తే ఓకే ఫైన్. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు అని చెప్పి సో ఒక్క పర్సెంట్ ఉంటే చాలు పైకొచ్చి ఓకే రెగ్యులర్ అప్డేట్ ఇచ్చి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేయడం అలా. సో 3 కానీ మంచి లెర్నింగ్ ఏంటి అంటే పవర్ లేకపోయినా ఈ రోజు కూడా సెల్ లేకపోయినా, పవర్ లేకపోయినా ఓన్లీ మూన్ లైట్‌తో చాలా హ్యాపీగా ఉండొచ్చు కరెక్ట్. అని అనుకున్నా. అంటే అది హ్యాపీ సిట్యుయేషన్ కాదు. హ్మ్. బట్ స్టిల్ వి కెన్ సర్వైవ్ ఇన్ వితౌట్ మొబైల్స్ అండ్ మొబైల్స్ వితౌట్ దిస్ థింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి కొంచెం ఇంకా ఇప్పటికీ హ్మ్. సెటిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి బయటకొచ్చి యాహ్! సెటిల్ అవ్వడానికి చాలా వరకు గవర్నమెంట్ సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది. చేస్తుంది. సో థాంక్‌ఫుల్ ఫర్ థాట్. యాహ్! సో అండ్ అలా అయిపోయింది. సో ఏది ఏమైనా మేము మాత్రం మూవీ వచ్చిందంటే ఫస్ట్ తీసేసి బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. అట్లా అంత ఫాస్ట్ ఉంటాము. సో ఇయర్‌లో మూవీస్ ఏంటి మరి మంచి హల్చల్ చేసినాయి కదా! ఆహ్, మనం ఫస్ట్ ఏం చూసాం 'గుంటూరు కారం' యెస్. చూస్తున్నాం. సో అది మా తర్వాత 'హనుమాన్' చాలా మంచిగా కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే. హనుమాన్ అంటే ఏ వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే హనుమాన్ మూవీ ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది. పిల్లలు కూడా హే! బావుంది మూవీ హ్మ్. బావుంది కదా! అని చెప్పేసి వాళ్ళు ఎఫెక్ట్స్ హ్మ్. గ్రాఫిక్స్‌కి కూడా డెఫినెట్‌లీ చాలా బాగా ఇంట్రెస్ట్ చేశారు. చూపించడం జరిగింది. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. కనెక్ట్ బావుంది అయింది. అవును. అనిపించింది. అండ్ తర్వాత ఇంకా ఎంత కాలం నుంచో ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' ఎప్పటినుంచో ఆకలితో ఉన్న మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కైతే 'దేవర' ఇప్ 'దేవర' అనేది ఒక సూపర్ గుడ్ ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. అంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళినా గూడా ఏమన్నా మాట మాట్లాడాలంటే నీకు ముందు 'దేవర' కథ తెలియాలి. యాహ్! నీకు ఎగ్జాక్ట్‌లీ. సో ఈవెన్ మనం వేరే మూవీస్‌కెళ్తున్నప్పుడు ఏమన్నా ట్రైలర్ ఏమన్నా సస్పెన్స్ మూవీస్ యాహ్! ట్రైలర్ తెలిసి ఒక క్వెషన్ మార్క్ ఏసినా ఆ ముందు కథ తెలియాలంటే మీకు ముందు ముందు దేవర కథ తెలియాలి. దట్స్ సో ట్రూ. అది అంటే ట్రెండ్ అయిపోయింది. అసలు ఆ లైన్ మాత్రం ఎక్కడికెళ్ళినా కూడా ముందు మీకు 'దేవర' కథ తెలియాలి హ్మ్. అని అంటున్నారు. సో, సో సో నెక్స్ట్ మేమైతే బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాము. 'దేవర 2' పార్ట్ 2 అనేది యాహ్! ఐ డెఫినెట్‌లీ. థింక్ లాట్ ఆఫ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా మనకి 'దేవర' పార్ట్ 2లో వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇయర్ ఎండ్‌కొచ్చేసరికి బ్యాంగ్ ఆన్ అనే చెప్పాలి. సో అంటే ఆల్ టుగెదర్ ఈ మూవీస్ ఎన్నొచ్చినా కూడా సో 'పుష్ప ద రూల్' అనే
అనేది ఆల్ టుగెదర్ తెలుగు ఇండస్ట్రీని మాత్రం టాప్ లో పెట్టిందని అనుకోవచ్చు. అసలు ఆ మూవీ, ఆ జాతర గురించి నిజంగా చెప్పాలంటే గూస్ బంప్స్, ఒకలాంటి వైబ్ వచ్చింది ఆ మూవీ చూసినంత సేపు. ఆ పర్టికులర్ బిట్ మాత్రం, మూవీ అంతా ఒక ఎత్తు, ఆ పర్టికులర్ బిట్ అంతా కూడా ఇట్స్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో అంటే అట్ ద సేమ్ టైం ఆయన యాక్టింగ్, ఇట్ వాజ్ లైక్ ఏం చెప్పాలంటే టు ద టాప్ ఉంది యాక్టింగ్. అండ్ తను అంత బాగా యాక్ట్ చేశారంటే ఎంత స్ట్రగుల్ చేశారు అనేది కూడా, ఆయన స్ట్రగుల్ స్క్రీన్ మీద ఈజీగా అంటే కనిపిస్తుంది. మనము జస్ట్ ఆ 3 hours చూసాము, బట్ ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత గ్రూమ్ చేసుకున్నారు తన్ని తను, ఎంత గ్రూమ్ చేసుకొని ఎంత బాగా తను నేర్చుకొని ఎంత బాగా ప్రెజెంట్ చేశారు అనేది బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. యా, ఆన్ అ లైటర్ నోట్ సమ్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్, బట్ ఓకే. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ జరిగినాయి. యా, అన్ఫార్చునేట్లీ జరిగింది, బట్ ఓకే. రియలీ ఆ ఫ్యామిలీకి అయితే వీఆర్ వెరీ, ఐ మీన్ చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి జరిగిన సంఘటన. ఎవరిది తప్పు అని మాట్లాడలేం కానీ మనం, బట్ వీఆర్ సో సారీ ఫర్ దట్ ఫ్యామిలీ. అంతకు మించి మేము చెప్పలేం. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా గవర్నమెంట్ అండ్ వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ త్రూ కూడా వాళ్ళకి హెల్ప్ కానీ ఏదైనా సపోర్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ నుంచి కూడా ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ దిస్ ఇస్, ఇట్స్ లైక్, చెప్పు నీ మాటలో చెప్పు. ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్, మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఎనర్జీ. దట్స్ ట్రూ. అండ్ మొత్తం ఒకవేళ ఒకసారి చూసుకుంటే మాక్సిమం మ్యారేజెస్ లోనే మాకు అలాగే వెళ్ళిపోయినాయి డేస్ అన్ని కూడా. అండ్ సో లెసన్స్ అంటారా అంటే, సో అంటే 2024లో చాలా లెర్నింగ్ అయితే జరిగింది చెప్పాలి అంటే. సో యూనో మనుషులు కానీ, అంటే మనుషులకి ఒక పవర్ సప్లై కానీ ఏమీ లేకపోతే హౌ అ మ్యాన్ కెన్ సర్వైవ్ అనేది మనకి ఫ్లడ్స్ నుంచి అయితే ఒక బిగ్గెస్ట్ లెసన్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో జనాలు అంటే బెజవాడలో జరిగిన ఇన్సిడెంట్ లైక్ ఆంధ్ర అని చెప్తే కనుక, అంటే మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి, మేము వెళ్ళి పక్క స్టేట్స్లో జాబ్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు మా జీవితాలు బాగుపడతాయి అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సో యూనో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ చాలా బాగా, అంటే వాళ్ళు ఆ ఎలక్షన్స్ అని మనం ఈజీగా చెప్తున్నాం కానీ, అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక యుద్ధం ఉంది చూడండి. ఆయన అంటే ఒక నార్మల్ సామాజిక మనిషిలాగా ఆయన జీవించారు. హి వాస్ వెరీ సింపుల్. యా, మన మోడీ గారు కూడా అంటే ఆయన లెవెల్కి వెళ్ళింది ఈయన స్ట్రగుల్ అని అంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆంధ్ర వాళ్ళ మొత్తానికి కూడా చాలా గర్వంగా ఉంది. అంటే నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను చేయట్లేదు అని కాదు, ఆ సక్సెస్ ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఆ సక్సెస్ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ అంటే హార్డ్ వర్క్ ఇది మనందరం కూడా. ఇంకొకటి ఏం చెప్పాలి అంటే, చాలా మంది ఈవెన్ ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళు కూడా అన్నారు, నో పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నింగ్ ది లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పారు. దేర్ వర్ లాట్ ఆఫ్ అంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ చాలా స్టేట్మెంట్స్. హీరోనే కదా ఇంత క్రిటిసిజం తీసుకుని యాక్చువల్లీ ఆయనకి ఆప్షన్ ఉంది, గివ్ అప్ ఇద్దామా, ముందుకు వెళ్దామా అని. బట్ వన్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ కళ్యాణ్ సార్ ఇస్ నెవర్ గివ్ అప్. యా దట్స్ ట్రూ. చాలా మంది ఆయన క్రిటిసైజ్ చేసిన, అంటే ఆ జనాలందరూ వస్తుంటే చాలా వరకు కూడా ఒక మైండ్ సెట్, ఒక థాట్ లో ఉన్నారు. అంటే లైక్ సినిమా హీరో కదా, జనాలు అలానే వస్తారు అని చెప్పేసి. బట్ ఆ జనాలు ప్రూవ్ చేశారు. అంటే జనాల్లో ఆ నమ్మకం ఆయన పెట్టారు. నేను వస్తే దీస్ వర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని చెప్పేసి ఆ నమ్మకం ఆయన మాటల్లో, అంటే పై మాటల్లో కాకుండా ఆయన చేసి చూపించారు. కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం వచ్చింది. అండ్ ప్రజలందరూ నమ్మి ఆయనకి ఓట్లేసి ఈరోజు ఆయన్ని డిప్యూటీ సీఎం గా నించోబెట్టారు. సో విచ్ వాజ్ లైక్ ప్రౌడ్ మూమెంట్ చెప్పాలి అంటే. సో ఇయర్ మొత్తం అయితే కనుక మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ లెసన్స్, చాలా లెర్నింగ్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఫ్యామిలీకి క్లోజ్ గా ఉన్నాం, ఫ్రెండ్స్ టైం, ఫన్ టైం, మూవీస్ టైం అన్ని అన్నీ ఉన్నాయి. సో అండ్ మొత్తానికి చూస్తే 2024లో ది బెస్ట్ డైలాగ్ అని అంటే గనక, మాకు నచ్చిన డైలాగ్ అంటే గనక సీజ్ ద షిప్. అది
ఆల్మోస్ట్ అందరికి ఇష్టమైన డైలాగ్. సో బేసిక్ గా మేమైతే ఎలా వాడుతున్నామా అంటే, ఎలా యూస్ చేస్తున్నామా అంటే, మా ఫ్రెండ్ అంటే తను ఎక్కువ ఒకవేళ మొబైల్ యూస్ చేసిన అంటే నేను చూసినప్పుడు తను మొబైల్ చూస్తున్నా, సీజ్ ద ఫోన్ లేకపోతే ఎక్కువ టీవీ చూసినా సరే సీజ్ ద టీవీ అంటే అంత అంటే మాకు బాగా అడాప్ట్ అయిపోయింది ఆ లాంగ్వేజ్, ఆ వర్డ్ అనేది, ఆ స్టేట్మెంట్ అనేది అని అనిపించింది. సో ఇట్ వాస్ లైక్ సూపర్. Yeah, And let's manifesting like just thinking like it's like a Karan Johar's sofa, and I'm manifesting 2025 will be the best year to all of us. So yes, advance happy new year to you all. బెజవాడ Thank you so పబ్లిక్ విన్ much. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి లైఫ్లో మంచిగా సక్సెస్ రావాలి, కెరియర్ గ్రోత్ రావాలి, లైఫ్ సెటిల్మెంట్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఛానల్ ఇంతవరకు చూశారు కాబట్టి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది, మీ 2024ని ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.